వెల్కమ్ టు పీటీటీవీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. ఏపీకి ప్రత్యేక హోదా అని మూసిపోయిన అద్దామని కేంద్రం కూడా చాలాసార్లు చెప్పింది. కానీ ఈ టైంలో కేఏ పాల్ గారు ఒక పిటిషన్ వేశారు ఏపీ హైకోర్టులో. ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు, అవి నెరవేర్చాలని. ఎలా ఉండబోతుంది అంటారు ఈ పరిణామం? ఎలా ఉండబోతుంది అంటే సింపుల్. ఒకటి, ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు నోటీసులు ఇస్తుంది. ఇది కామన్గా జరిగేటువంటి అంశమే. అంటే ఈ కేసులో ఎవరెవరినైతే అపోనెంట్ ప్రతివాదులుగా చేరుస్తారో వాళ్ళందరికీ కోర్టు నోటీసులు ఇవ్వాలి. అది కోర్టు బాధ్యత, దాని ప్రకారం ఇస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి, నీతి ఆయోగ్కి వీళ్ళు నోటీసులు ఇచ్చారు. దీంతో పాటుగా ఏపీ సిఎస్కి నోటీసులు ఇచ్చారు. ఏపీ సిఎస్కి నోటీస్ ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారని అర్థం. ఎందుకంటే సిఎస్ ఈజ్ నథింగ్ బట్ ద గవర్నమెంట్. సో కాబట్టి ఏపీ ప్రభుత్వాన్ని కూడా కేఏ పాల్ దీంట్లో ప్రతివాదులుగా చేర్చాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మొదటి అంశం. సో కాబట్టి ఇప్పుడు ఎలాగూ నోటీసులు ఇచ్చారు కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. సో అది సమాధానం చెప్పి తీరాలి. అంటే ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలి, కోర్టుకి ఏంటనేది చెప్పాలి, కోర్టుకి తెలియచేయాలి. సో అది కేంద్రం ఏం అఫిడవిట్ ఇస్తుందనేది చూడాలి, నీతి ఆయోగ్ ఏం అఫిడవిట్ ఇస్తుందనేది చూడాలి, దాని తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం అఫిడవిట్ వేస్తుందనేది చూడాలి. ఇవి కీలకం. రేపు 24వ తారీఖు లోపు సమాధానం చెప్పమని కోర్టు చెప్పింది. మరి 24 లోపు చెప్తారా, లేదా మాకు కొంత గడువు కావాలని చెప్పి మళ్ళీ టైం తీసుకుంటారా? ఈ అవకాశం కూడా ఉంది కదా. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పిటిషన్ వేశారు కేఏ పాల్ గారు, దీనికి సపోర్టుగా వైసీపీ ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందంటారా? దాంతో పాటు వెళ్ళే అవకాశం అంటే ఇంప్లీడ్ పిటిషన్స్ వేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కేఏ పాల్ ఒక్కడే పిటిషన్ వేసినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇంప్లీడ్ అవ్వచ్చు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో మేము రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రజల తరపున మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వైసీపీ ఇంప్లీడ్ పిటిషన్ వేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ టీడీపీ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్కే నోటీసు కోర్టు ఇచ్చింది కాబట్టి ఆ నోటీస్కి రిప్లై ఇస్తే వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టే. కాకపోతే వాళ్ళు ఇచ్చే రిప్లై ఎటువైపు ఉంటుంది అనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు వాళ్ళు కనుక కేంద్రానికి అనుకూలంగా ప్రత్యేక హోదాకి బదులు మాకు ప్యాకేజ్ ఇచ్చేశారు, సో మేము ప్యాకేజ్ తీసుకుంటున్నాము, ఇంకా హోదా అవసరం లేదు అని ఇచ్చారనుకోండి, కేసు నీరు గారిపోద్ది. లేదు మాకు హోదా కావాలి, ఇస్తే తీసుకుంటాము, మా ప్రజల ఆకాంక్ష అని చెప్పి ఇచ్చారనుకోండి, ఆల్రెడీ కేంద్రంలో కూడా ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. సో కాబట్టి అప్పుడు ఇది కొంచెం సంక్లిష్టంగా తయారవుతుంది. కానీ ఏం నిర్ణయం చెప్తారనేది చూడాలి. కేంద్రం అయితే ఇవ్వదు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం కాదు. అవును, ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే విభజన చట్టంలో రాయలే, రాతపూర్వకంగా ఎక్కడా లేదు. రాతపూర్వకంగా ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే విభజన చట్టంలో ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. దీని గురించే తెలంగాణకి చెందినటువంటి మంత్రి సుధాకర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో వేసాడు. ఆయన వేసినప్పుడు అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ కాల, అప్పుడు కూడా ఇంప్లీడ్ కాల, సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసాడు. విభజన చట్టంలో రాసినటువంటి హామీలను కేంద్రం అమలు చేయట్లేదని వేసాడు. అంటే అప్పుడు ఇంప్లీడ్ అయింటే ఉక్కు కర్మాగారం ఇప్పుడైతే ఖచ్చితంగా బెనిఫిట్ ఉండేది. కానీ ఆ రోజు ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ కాలేదు. దాంట్లో మీరు ఇప్పుడు వైసీపీ ఇంప్లీడ్ అవ్వచ్చా అని అడిగారు కదా, అట్లా అవ్వచ్చు, కానీ అప్పుడు అవ్వలేదు. అందులోనూ ఆయన ఏమేశాడు, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని అమలు చెయ్యట్లేదు అని తెలంగాణకి చెందినటువంటి మంత్రి వేశాడు, అక్కడ ఆ రాజకీయ నేత. సో అయితే ఆయన కోరింది ఏంటి అంటే అక్కడ వాళ్ళకి బయ్యారం గనుల గురించి ఇచ్చారు. సో బయ్యారం గనులు, ఇటు కడప ఉక్కు పరిశ్రమ రెండింటికి సంబంధించి వేశాడు. అప్పుడు కేంద్రం ఏం సమాధానం చెప్పింది అంటే సింపుల్గా విభజన చట్టంని మేము అమలు చేశాము, అమలు చేయలేదని కదా మీరు కోర్టుకు వెళ్ళింది, మేము అమలు చేసాం. ఎందుకని విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ బయ్యారం గనుల గురించి కానీ ఏం రాసింది అంటే దీనికి సంబంధించినటువంటి నివేదికను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. సో మేము పరిశీలించాము, అది సాధ్యం కాదని మాకు అనిపించింది. సో మా నిర్ణయం మేము అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ బయ్యారం గనులు హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ వీలు కాదని మేము నిర్ణయం తీసుకున్నాం.
ఖచ్చితంగా ఇవ్వాలని రాయిలా, కడపకి స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి అని చెప్పి విభజన చట్టంలో లేదు. పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. సో మేము పరిశీలించాము, ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాం. మా నిర్ణయం అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంప్లీట్ పిటిషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు మా బృందం అయితే ఇక్కడ పరిశీలించారు, మాకు అనుగుణంగా చెప్తారు కదా ఇక్కడ ఇక్కడ కర్మాగారము నెలకొల్పచ్చు అని చెప్పచ్చు కదా, ఇక్కడ చెప్పొచ్చు, అది కోర్టులో వాదించవచ్చు, కానీ అది నిలబడదు. ఎందుకని చట్ట ప్రకారం విభజన చట్టంలో ఏం రాసిందో దాన్ని అమలు చేసామా లేదా అనేది కోర్టు చూస్తుంది. విభజన చట్టంలో రాసింది ఏంటి, పరిశీలించి మీరే నిర్ణయం తీసుకోండి. పరిశీలించాం, మేము నిర్ణయం తీసుకున్నాం, అయిపోయింది, చట్టాన్ని అమలు చేసాం కదా, దట్స్ ఇట్, క్లోజ్. అంటే అక్కడ సపోర్ట్ లేకపోవడం వల్ల అక్కడ సపోర్ట్ ఉన్నా లేకపోయినా విభజన చట్టంలో కోర్టులు ఏవైనా ఏం చూస్తాయి, చట్ట ప్రకారం వెళ్తున్నారా లేదా, ఇదే కోర్టు బాధ్యత. దానికి తగినటువంటి సాక్ష్యాలు ఉన్నాయా లేదా. కేంద్ర ప్రభుత్వం మేము చట్ట ప్రకారం వెళ్ళాం, పరిశీలించాం, దాన్ని నిర్ణయం తీసుకున్నాం, చట్టాన్ని అమలు చేసాం, అయిపోయింది. చట్ట ప్రకారం మేము వెళ్ళాం, దానికి సాక్ష్యాలు ఇవిగో, ఖతం. ఇప్పుడు దానికే దిక్కు లేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు కేఏ పాల్ గారు, వాళ్ళు ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామని ఇప్పుడు కేంద్రం చెప్తానే ఉంది. ఇప్పుడు అదే జరిగేది. ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ రోజు చట్టంలో రాసున్న దానికే ఒక చిన్న లూప్ హోల్ పట్టుకుని కేంద్రం అలా చేసినప్పుడు ఈ రోజు అసలు ఇది చట్టంలో రాసిలేదు, ఎక్కడ రిటర్న్ గా రాసిలేదు. ఇది కేవలం ఒక దేశ ప్రధాని పార్లమెంటు సెషన్లో ఇచ్చినటువంటి ఒక హామీ మాత్రమే, ఒక రాజకీయ హామీ అనుకోవాలి దాన్ని. అది పార్లమెంటు వేదికగా ఇచ్చారు కాబట్టి కొంత దానికి ప్రాధాన్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఏమైనా ఆ హామీని అమలు చెయ్యాలి, మీరు పార్లమెంటు వేదికగా చెప్పారు, దానికి క్యాబినెట్ కూడా ఆమోదించింది కాబట్టి మీరు చెయ్యాలి అంటే చెయ్యక తప్పదు. కానీ ఆ క్యాబినెట్ ఆమోదించింది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దాన్ని మేము చట్టంలో పెట్టలేదు కదా. ఆ డెసిషన్ మేము మార్చుకోవచ్చు, అది ఆ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డెసిషన్ని రివ్యూ చేసి దాన్ని మేము మార్చుకున్నాము అని చెప్పి మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏం చేస్తారనేది ఇప్పుడు కీలకం. ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం నోటీస్కి ఏం రిప్లై ఇస్తుంది అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే కేంద్రం ఎలాగూ దానికి సపోర్ట్గా పోదు. సో కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైలెంట్గా ఉందనుకో, అసలు రిప్లైయే ఇవ్వలేదు, సైలెంట్గా ఊరుకుంది, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించినట్లే. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి టీడీపీ పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ, కూటమిగా జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ, ఇవి ఈరోజు ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా కోర్టులో కనుక అఫిడవిట్ వేస్తే ఏపీ ప్రజల దృష్టిలో ఏపీ నాశనం చేయడానికి వీళ్ళు ఒక అడిగేసినట్టే. వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వీళ్ళే పతనాన్ని వీళ్ళే కోరి తెచ్చుకున్నట్లే. ఇది వైసీపీకి మంచి ఆయుధం అవుతుంది. రేపు పొద్దుటి నుంచి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పుడు దాకా ప్రజల్లోకి రాట్లా, రేపు పొద్దున వస్తాడు, అదిగో టీడీపీ కోర్టులో చెప్పింది మాకు ప్రత్యేక హోదా వద్దని, వచ్చేదాన్ని చెడగొట్టారు, కోర్టులో ఖచ్చితంగా కొట్లాడితే వచ్చేది, హైకోర్టుకి కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళే నాశనం చేశారని జగన్మోహన్ రెడ్డికి మంచి ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగని పాజిటివ్ వేలో చెప్తే సెంట్రల్లో వీళ్ళకున్న బంధాలు చెడిపోతాయి. సో ఇది ఇప్పుడు చంద్రబాబుకి ఎట్లా అంటే కత్తి మీద నడవటమే, సరిగ్గా నడవకపోతే తెగిద్ది, జాగ్రత్తగా నడవాలి. కానీ ఏం చేస్తారు, ఏం సమాధానం చెప్తారు, ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. కేఏ పాల్ మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పని, ఆయన చేశాడు, దీన్ని మెచ్చుకోవాలి. ఇన్నాళ్ళు ఒక రాజకీయ కమెడియన్గా చూసినటువంటి వ్యక్తి ఈరోజు ఏపీ రాష్ట్రం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, దాంట్లో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్, మంచి నిర్ణయం అదైతే. ఓకే, థ్యాంక్ యూ.